తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతున్నాయన్నారు. మంత్రుల ఆస్తులు మాత్రం పెరిగిపోతున్నాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్ని కోరుతున్నామన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఒక కార్యక్రమం చేపడితే ఒక సంక్షేమ పథకాన్ని వెల్లడిస్తే ఇంత భారీ స్థాయిలో ప్రకటనలు అవసరమా? అసలు ఈ రాష్ట్రంలో పైసా పుట్టడం లేదే, పైసా అదనంగా రావటం లేదే. ఎందుకోసం, ఎవరి కోసం ఈ దుబారా చేస్తున్నారు వీళ్ళు? ప్రతి నెల ఎంత అప్పు చేస్తే గట్టెక్కుతాం అన్నటువంటి రీతిలో అదే కాంగ్రెస్ పార్టీ నీతిగా వీళ్ళు నడుస్తూ ఉంటే ఈ రాష్ట్రం మరింతగా దిగజారేటువంటి ప్రమాదం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులేమో కరిగిపోతున్నాయి, ప్రభుత్వ మంత్రుల ఆస్తులేమో పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అన్నటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక తరుణంలో ఈ దుబారాన్ని ఆపాలన్నా, ఈ ఖజానా గుల్ల కాకుండా చూడాలన్నా, ఆదాయ వనరులు సరిగ్గా ఖర్చు పెట్టాలన్నా కూడా ఈ కమింగ్ 3 months 2 months వెరీ క్రూషియల్ ఫర్ ది స్టేట్. కాబట్టి ఆర్థిక ఎమర్జెన్సీ అనేది తప్పదు, విధించి తీరాలని భారతీయ జనతా పార్టీ యొక్క గవర్నర్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.